సో, లైఫ్‌లో మనకి ఆఫ్‌కోర్స్ ఎలాంటివి వచ్చినా సరే దాన్ని దాటుకొని ముందుకు వెళ్తేనే మనం ఇంకో కొత్త లైఫ్‌ని చూడగలుగుతాము. యెస్. కానీ మీరు అంటే డెఫినైట్‌లీ ఎవరికైనా సరే ఆ ఫేజ్, ఆ డివోర్స్ ఫేజ్ అన్నది కొంచెం యెస్. డౌన్‌గానే ఉంటుంది. హ్మ్. మీరు డివోర్స్ తర్వాత డబుల్ స్పీడ్‌లో వర్క్ చేస్తున్నారు. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఎలా? ఐ డోంట్ నో అండి. ఐ థింక్ అది నేను కావాలని చేసింది కాదు. కావాలని చేయలేము. అలా అంటే అందరూ చేయాల్సింది. యాహ్! ఐ థింక్ ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అంతే. ఐ ఫైండ్ ఇట్ అంటే నాకెవరైనా అడిగితే ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ టెస్టిఫైయింగ్ ఇట్ టు గాడ్. అంటే ఎంతోసారి జనాలు ఎలా అనుకుంటారంటే ఎవరో మీకు రాంగ్ చేశారా? మీరు వాళ్ళకి రిటర్న్ రాంగ్ హ్మ్. చేయాలి. హ్మ్. హ్మ్. బట్ అవసరం లేదు. మనం ముందు రాంగ్ చేయలేదైతే తర్వాత కూడా ఎవరికో చూపించుకోవడానికి రాంగ్ చేయాలని లేదు. మన రైట్ పాత్‌లో మనం వెళ్తూ ఉంటే దాన్ని రివెంజ్, రివార్డ్ ఆ లెక్కలు బ్యాలెన్స్ చేయడం అన్నీ దేవుడు చేసుకుంటారు. ప్రొవైడెడ్ యూ ఆర్ ష్యూర్ దట్ యూ ఆర్ ఆన్ ద రైట్ పాత్ అండ్ యూ ఆర్ ష్యూర్ దట్ గాడ్ ఈస్ విత్ యూ. ఇంత మన దగ్గర ఉంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మన పాత్‌లోనే మనం వెళ్ళడం బెటర్. ఎన్ని రోజులు వెళ్ళినా ఇక్కడ ఏం రివార్డ్ రాలేదు కాబట్టి లేన్ మార్చేస్తాను. అలాంటిది చేస్తూ ఉంటే మీకు ఇటు కూడా కాదు, అటు కూడా కాకుండా అలా అయిపోతాం. ఎందుకంటే ఓకే. పరిస్థితిని బట్టి లేన్ మారుతూ ఉంటాం కాబట్టి. హ్మ్. హ్మ్. ఎవరు ఏం చెప్పినా నా లేన్ ఇదే. నాకు ఎందుకు నేను ఈ లేన్‌లో వెళ్తున్నాననేది ఫుల్‌గా క్లారిటీగా తెలుసు అనేది తెలుసుంటే ఐ థింక్ అలా వెళ్తూ వెళ్తూ ఆటోమేటిక్‌గా ఇప్పుడు అమ్మ రాజశేఖర్ గారు నాకు పరిచయం కాదు. ఫ్రెండ్ కాదు, ఏమి కాదు. మై హార్డ్ వర్క్ అండ్ మై వాటెవర్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ మై బాడీ ఆఫ్ వర్క్ సంథింగ్ గాట్ హిమ్ టు మీ సేయింగ్ దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. సిమిలర్లీ ఎవ్రీబడి ఎల్స్ నేను చేస్తున్నది ఏది నా దగ్గర అందరి నంబర్స్ లేవు. నా దగ్గర ఒక మేనేజర్ కూడా లేడు. హ్మ్. ఐ స్టిల్ డోంట్ హ్యావ్ అ మేనేజర్ ఇన్ మై ఓకే. ఎంటైర్ మీరే కెరియర్. డైరెక్ట్ డైరెక్ట్ మాట్లాడతారు. మాట్లాడుకుంటాను. ఓకే. ఎవరికైనా నా దగ్గర వర్క్ చేయాలని ఉంటే దే కెన్ రీచ్ త్రూ మీ త్రూ ఎనీబడి. బికాస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి నా నంబర్ లేని మనుషులు లేరు. మాక్సిమం వర్కింగ్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర నేను కాంటాక్ట్ లో ఓకే. ఉన్నాను. ఓకే. సో ఫస్ట్ టైం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నాకు ఒక మేనేజర్ అన్నతను ఈ ఇండస్ట్రీలో మీరు వెతికినా ఉండరు. సో నా ఒక్క వర్క్ వల్లే ఇంకొక వర్క్ హ్మ్. వచ్చింది. బట్ ఎందుకనంటే చాలా మంది డెఫినైట్‌లీ ఎస్. ప్రతి ఆర్టిస్ట్ కూడా మేనేజర్‌ని ఎస్. పెట్టుకుంటారు ఎస్. కదా! ఈవెన్ రెమ్యునరేషన్ అది మాట్లాడడానికి కూడా డైరెక్ట్ ఆర్టిస్ట్ మాట్లాడాలంటే ఇబ్బందిగా ఎస్. ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళతో ఏదన్నా కొంచెం హార్ష్‌గా మాట్లాడిన రిలేషన్ ఎస్. ఇదవుతుంది. అదే మేనేజర్ ఉంటే ఆయనే మాట్లాడతారు. ఆయనే ఎస్. వసూలు కూడా ఎస్. చేస్తారు. సో, ఇలా అన్ని రకాలుగా ఆలోచించి ప్రతి ఆర్టిస్ట్ కూడా దే విల్ పెట్టుకుంటారు. హావ్ ఎ అవును. మేనేజర్. మరి ఈ విషయంలో ఏమి ఇబ్బంది రాలేదా మీకు మేనేజర్ లేదు. లేకపోతే ఈ ఎందుకంటే నేనెప్పుడు రెమ్యునరేషన్స్? అలా వెనక ముందు మనిషినే కాదు. హ్మ్. అంటే నాకు నేను మంచిగా అనిపించాలి. డబ్బుల గురించి మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడాలి. మళ్ళీ ఫైటింగ్ చేసేటప్పుడు ఫైట్ కూడా నేనే చేసుకుంటాను. ఓకే. అని బట్ రిలేషన్ డిస్టర్బ్ అవుతుంది అవ్వదు. కదా! అవ్వదు. దాని ద్వారా. అవ్వదు. మనము రియల్‌గా నా క్యారెక్టర్ ఇదే అయితే ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? నేను ఏదో ఒక్కలా అని చూపించి నేను చాలా అమాయకుడిని, నేను హీరోయిన్‌ని, నేను మాట్లాడను అని మెయింటైన్ చేసి, తర్వాత బ్యాక్ సైడ్ నుంచి నాకు డబ్బులు కావాలి, డబ్బులు కావాలనుండి, ఫ్రంట్‌లో నాకేం డబ్బులొద్దబ్బా! నాకు అంతా ఉంది. మై డాడ్ ఈస్ దిస్, మై మామ్ ఈస్ దట్ అని చూపించి, మళ్ళీ ఫ్రంట్‌లో లేదు లేదు నాకు డబ్బులు అలా అలా డ్యూయల్ హ్మ్. నార్మల్ ప్రాబ్లమ్ ఎప్పుడవుతుందది అదే. I have seen all these co-actors or anybody that I work with or generally కలిసి ఉన్నప్పుడు they'll all talk like, "Oh, my dad is a ex-army officer. మాకక్కడ ఇంత ఉంది, ఇక్కడ అంత ఉంది" అని అంటారు. టీ, కాఫీ తాగేటప్పుడు ఒక కుక్కీ ఎక్స్‌ట్రా వచ్చినా దాన్ని టిష్యూలో ర్యాప్ చేసి పాకెట్‌లో పెట్టుకుంటారు. ఐయామ్ లైక్ చూడండి ఇఫ్ యూ ఆర్ సంథింగ్ హ్మ్. మీ బిహేవియర్‌లో కనిపించాలది. కనిపించాలి. యాహ్! అండ్ మీ అన్నిట్లో కనిపించాలి. మీ వర్క్‌లో ఓన్లీ వర్డ్స్ ఇస్ ద మోస్ట్ లీస్ట్ థింగ్. ఇలా హ్మ్. కూర్చొని మాట్లాడడానికి ఏం పోతుంది? నేను హాయిగా కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చు. యాహ్! బట్ వెన్ ఐ ఫాలో వాట్ ఐ స్పీక్, వెన్ ఐ యామ్ రియల్లీ వాట్ ఐ స్పీక్, I don't have to pretend, I don't have to hire someone to talk for me because I can talk for myself because there హ్మ్. is no pretension. యాక్టింగ్ ఓన్లీ ఆన్ స్క్రీన్. హ్మ్. అన్నీ అయ్యాక రోల్ కెమెరా అనిన తర్వాత యాక్టింగే కానీ ఓకే. కట్ తర్వాత ఇట్ ఈస్ ద సేమ్ పర్సన్. మీరు ఎన్నిసార్లు కలిసినా నేను ఇలాగే ఉంటాను, ఎన్ని సంవత్సరాలు కలిసినా నేను ఇలాగే ఉంటాను ఓకే. అన్న తర్వాత మేనేజర్ దగ్గర ఒకలా మాట్లాడి మీరు డబ్బులు అడగండి, నేను నాకేం తెలియదబ్బా ఆయన మాట్లాడతారని చెప్తాను, కానీ అన్ని నాకు తెలుసుంటుంది కదా. అవును. నేను చెప్పిన పేమెంట్ ఆయన కూడా అవును. మాట్లాడుతున్నారు. సో అది వెనక ముందు ఒక్కసారి ఒకటి ఇంకొకసారి ఇంకొకటి అలా మాట్లాడడం నా వల్ల కాదు. నాకు హ్మ్. ఇన్ఫాక్ట్ అందుకే మేనేజర్ వద్దు. హ్మ్. ఎంతోసారి నేను ఒకటి చెప్తాను, ₹10 అని చెప్పాను అనుకోండి, మేనేజర్ ఆయనకి కావాల్సింది ఇలా ఏదో ఒకటి యాడ్ చేసి చెప్తారు. హ్మ్. చాలా మంది చెప్తారు అవును. ₹12 అని చెప్తారు అనుకోండి, బయట అమ్మా ఆ అమ్మాయి ఒక్క సినిమాకి ₹12 అడిగింది అంటారు. నేను ₹80 అడిగి ఉంటాను మేబీ.
ఒక్కొక్కసారి నేను ఓకే పర్లేదు అని చెప్పుంటాను, వాళ్ళు లేదు అమ్మాయికి అయితే 5 స్టార్ హోటలే కావాలి, రోల్స్ రాయ్సే కావాలి అని చెప్తే నేను అవన్నీ చెప్పుండను. సో చాయ్ టీ కన్నా టీ కెటిల్ వేడి అయి ఉంటుంది, ఒక్కొక్కసారి టీ చల్లగానే ఉంటుంది. సో నాకు ఆ మిస్‌రెప్రజెంటేషన్, నా గురించి రాంగ్ గా బయట టాక్స్ మాట్లాడడం, ఇంత ఉండియే ఎంతో బట్ మాట్లాడతారు. ఇవన్నీ చెప్పి ఇలా కాదండి నేను ఏది కన్వే చేస్తానో అదే చెప్పండి అని ఇలా పెట్టి ఆహా, కూడా అలా ఉండదు మేనేజర్‌ని ఉండదు బికాస్ పెట్టుకోవచ్చు కదా. హ్యూమన్ అన్న తర్వాత హ్యూమన్, అది నేను జడ్జ్ అని చేసేది కాదు, టెంప్టేషన్ ఉంటుంది, అది వస్తుంది, గ్రీడ్ అనేది వస్తుంది. సో ఒక టైం తర్వాత నాకు రాకపోయినా వాళ్ళకి రావచ్చు కదా, దట్ ఓకే అమ్మాయికి ఇంత పేరుంది, అమ్మాయికి తెలియట్లేదు, నేను ఒక 5 రూపీస్ యాడ్ చేసి చెప్పిన, అది వాళ్ళు తప్పనే చెప్పట్లేదు, కానీ అది నాకు నచ్చదు, నా నేచర్ లో అది లేదు. ఒక సెట్ కి వెళ్ళగానే అమ్మాయికి 2 పిజ్జాలు ఒక బర్గర్ తెచ్చేయండి, ఇంట్లో కర్డ్ రైస్ తిని మూసుకుని ఉంటారు అందరూ, కానీ సెట్ కు రాగానే నాకు స్టార్ బక్స్ కాఫీయే కావాలి, అమ్మాయి స్టార్ బక్స్ కాఫీ కన్నా ఇంకో కాఫీ తాగదు, అవన్నీ నాకే ఒక క్రింజ్ అయిపోతుంది అని, ఎందుకు ఇంత బిల్డప్, నేను అలా కాదు కదా నేను. సో దట్ ఈస్ నాట్ హౌ ఐఎమ్ బ్రాట్ అప్, దట్ ఈస్ నాట్ హౌ ఐ want to work. I am here to work and I want to work with everybody. అంటే అది నాకు లేని హైప్, అలాంటి ఓవర్ యాక్షన్ నాకు ఇష్టం లేదు. ఎస్తర్ గారు, మరి హౌ డు యు డీల్ విత్ దిస్ రెమ్యునరేషన్ పార్ట్ అండి? ఇప్పుడు మీకు సో అండ్ సో అమౌంట్ మీరు మాట్లాడుకున్నారు, మూవీకి సైన్ చేశారు, సో అయిపోతుంది మూవీ, బట్ మీకు ఇంకా అమౌంట్ రాలేదు, దెన్ హౌ డు యు డీల్, ఎలా మాట్లాడతారు? అలా ఎప్పుడు అవ్వలేదండి, అందరు ఇచ్చేసారు, నాకన్నా బెటర్ వాళ్ళు బిహేవ్ చేస్తారు. నెవర్ అలా ఉంటే ఇన్ని టీమ్స్ తో ప్యారలల్ ఇలా వర్క్ చేయలేము. వింటూ ఉంటాం కదా అది కూడా ఐ థింక్ అది కూడా మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గర, ఇప్పుడు డైరెక్టర్ నాతో మాట్లాడుతుంటే, ప్రొడ్యూసర్ నాతో టచ్ లో ఉంటే, మిడిల్ పర్సన్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఇష్యూ దే విల్ టెల్ మీ ఆల్రెడీ, ఇలా ప్రాబ్లం వచ్చిందండి, సో అండ్ సో ఫలానా డేట్ కి మీకు క్లియర్ చేస్తాను. దర్ ఇస్ క్లియర్ కమ్యూనికేషన్. ఈ మిడిల్ లో ఉండడం వల్ల వాళ్ళేదో అదే ఇప్పుడు అమరేకృష్ణ రాజశేఖర్ డైరెక్టర్ వచ్చి మాట్లాడినట్టు మధ్యలో ఎవరో కథ చెప్పుంటే నేను నో అనేదాన్ని, నో అనేసాను కూడా, కానీ ఆయన వచ్చి క్లియర్ గా స్టోరీ చెప్పేసరికి ఆ మిస్అండర్స్టాండింగ్ పోయింది. సో సిమిలర్లీ డబ్బుల గురించి కానీ దేని గురించి కూడా, నార్మల్లీ రిలేషన్షిప్స్ లో అంటారు, కానీ ఒక వర్క్ రిలేషన్షిప్ లో కూడా మెయిన్ ఇస్ కమ్యూనికేషన్. డబ్బులు లేవా ఫస్టే చెప్పండి, నా దగ్గర డబ్బులు లేవు కదా. ఇప్పుడు నాకు కూడా ఎంతోసారి రోల్స్ వచ్చేటప్పుడు ఫలానా మీకన్నా ముందు వాళ్ళతో అడిగామండి, తర్వాత మీ దగ్గరకు వచ్చామని చెప్తారు. నేను నా ప్రైస్ చెప్పేటప్పుడు తెలిసే మీరు అంటే నేను ఫస్ట్ ఐ టెల్ వై ఐఎమ్ చార్జింగ్ సో అండ్ సో. Then they're like, but then so and so actor is not even as popular as you. మీ అంత మార్కెట్ లేదు, ఓటీటీలో సినిమా అమ్మదు, ఏమీ లేదు, థియేటర్ లో కూడా 3 days ఆడలేదు, కానీ పేరు ఉంది కదా అని వెళ్ళి ఆఫర్ చేస్తే ఫస్ట్ ఎంత చెప్పారు, తర్వాత ఎంత ఒప్పుకున్నారు. అంటే నేను 5 lakhs అని చెప్పి 50,000 కి చేస్తే, అంటే వాళ్ళు చెప్పేటప్పుడు జస్ట్ హైప్ వచ్చి దొరికింది అని చెప్పి 5 lakhs చెప్తారు, తర్వాత వీళ్ళు లేదు కదండి మేడం మీకు మార్కెట్ లేదు కదా, తక్కువకి చేయొచ్చు, సరే 50,000 కి చేస్తుందంట మేడం. సో నాకు అది నచ్చదు. 5 lakh అని చెప్పి 50,000 చేయడానికన్నా 50,000 అని చెప్పి 50,000 కి చేయండి. ముందుటి మనిషి కూడా అప్పుడు ఎగ్జాక్ట్ గా మీ అదే రేంజ్ లో ఉన్నవాడు మీతో వర్క్ చేస్తాడు, లేకపోతే లేదు. మీరు బయట నేను 5 lakhs అని చెప్పి నిజంగా 50,000 కి చేసి, ఎంతో మంది మీరు 5 lakhs కి చేస్తారని అనుకొని 5 lakhs బడ్జెట్ లేక మీ దగ్గరకి రారు. They'll think, she's 5 lakhs, I cannot approach. Yes. So why that fake mirage around you, and then on the inside you're hollow. అవన్నీ నాకు నచ్చను. నాకు అలా ఉండి ఇంకొకరిని ఫేస్ చేయడానికి కూడా అయ్యో ఏం ఆలోచిస్తున్నారో నాకు లోపల నుంచి నేను ఇంత అయిపోతాను. దానికన్నా ఎస్తర్ ఇది ఇంతే, ఇంకా ఇంత చెప్పి అది కాదు ఇది కాదు, ఒక యాపిల్ తీసుకున్నట్టు ఇంకా 5 రూపీస్ తగ్గించండి, లేదా 10 రూపీస్ పెంచండి, లేదు 2 రూపీస్, అలా నాకు చేపలు అమ్మినట్టు డిస్కస్ చేయడానికి ఇష్టమే లేదు. దిస్ ఇస్ ఆర్ట్, ఇదొక సరస్వతి. నేను గురుకుల్ సిస్టమ్ నుంచి నేర్చుకుని వచ్చిన అమ్మాయిని. సో నేను నా టాలెంట్ ని అమ్మట్లేదు, nothing. They are just paying me for my time and for my deliverables. నేను నా జాబ్ చేస్తున్నా, నా జాబ్ కి మీరు నాకు ఇంత ఇస్తున్నారు. అది నా ప్రైస్ ట్యాగ్ కూడా కాదు, నా టాలెంట్ ప్రైస్ ట్యాగ్ కూడా కాదు, నా వర్క్ ప్రైస్ ట్యాగ్ కూడా కాదు. నేను నా లైఫ్ నుంచి ఇచ్చే ఇంత టైం కోసం 2 days, 5 days, 10 days అంతే. దానికి మీరు ఇంత ఇస్తున్నారు, ఎస్ నో ఫినిష్డ్ అండ్ అంతే. దానివల్ల తర్వాత సెట్ లోకి వెళ్ళాక వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ వర్క్. దెన్ వాట్ ఎవర్ లిటిల్ డిఫరెన్సెస్ పేమెంట్ అటు ఇటు అవుతే అది మాకు చెప్పండి, అర్థమవుతుంది, క్లియర్. నాకు డబ్బుల గురించి ఎక్కువసేపు కచా